ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దైవ సన్నిధిలో దైవ వాక్యాన్ని మనమందరం కూడా ఆలకిద్దాం. ప్రియులారా, మరి సమయమందు యోసేపు యొక్క వర్ధిల్లుట అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యోసేపు ఐగుప్తిలో ప్రధానిగా ఉన్నాడు. మరి తన అన్నలు ఐగుప్తి దేశములో ధాన్యమును కొని మరలా తన యొక్క కనాను దేశానికి వచ్చారు. మరలా 2 సంవత్సరాలు ఆ రీతిగా కనాను నుండి ఐగుప్తికి వారి ప్రయాణాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కనాను దేశములో ఉన్నటువంటి కరువు భారాన్ని బట్టి ప్రియులారా, మరి ఐగుప్తి దేశములో ధాన్యమును కొని వారు బ్రతుకుతూ ఉన్నారు. అయితే మరి చివరికి ఏమైందంటే 45వ అధ్యాయములో మరలా 2 సంవత్సరాలు చివరి గడియల్లో, అంటే 2 సంవత్సరాలు కనాను నుండి ఐగుప్తిలో వారు ధాన్యమును కొంటూ ఆ ఐగుప్తులో పండించినటువంటి పంట పొలాల ఆహారాలు సమకూర్చుకొని కనానులో వారు పోషింపబడుతూ ఉన్నారు. అలా 2వ సంవత్సరము చివరి గడిగల్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు కరువు ఉంటుందంటే ఇంకా 5 సంవత్సరాలు కరువు. ఈ 5 సంవత్సరాలు మొత్తం ఎన్ని? 5 + 2 7 సంవత్సరాలు కరువు ఉంటుందని దేవుడు తన యొక్క రాజుకు కళ తెలియజేశాడు. ఆ కళాభావాన్ని చెప్పడానికి ఎవరి వల్ల కాలేనప్పుడు దేవుడు ఆ కళను యోసేపుకు చూయించాడు. అలా దేవుడు కళాభావాన్ని చెప్పించినటువంటి ఆ 7 సంవత్సరాల కరువు ప్రియులారా 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ రీతిలో ఆ యొక్క కనాను నుంచి ప్రియులారా యోసేపు అన్నలు వారు వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు ఏమంటాడంటే, అప్పుడు యోసేపు చెప్తూ ఉన్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం ప్రియులారా. ఒక్కరు చదవండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన చాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ప్రియులారా, బాగా మీరు ఈ వాక్యాన్ని గనక అర్థం చేసుకుంటే, కొన్ని సంవత్సరాలు యోసేపును అన్నలు దూషించి అపహసించి నిందించి ప్రియులారా భయంకరంగా చిత్రహింసలు పెట్టి చావు బ్రతుకుల్లో పాడేసినటువంటి యోసేపు ప్రియులారా 2 సంవత్సరాలు యోసేపు వారిని పోషిస్తూ ఉన్నాడు. ఎవరినమ్మా? అన్నలు. ఆ తరువాత అతనికి ప్రాణహాని చేసినటువంటి వ్యక్తులను 2 సంవత్సరాలు పోషించడమే కాదు కానీ ప్రియులారా ఈ అధ్యాయములో మనము చదివితే ఎంత చక్కటి ప్రేమనో యోసేపుది. ఊరికేనే రాదు. యోసేపు యేసు ప్రభువుకు సూచనగా ఉన్నాడంటే, యోసేపు యేసు ప్రభువుకు సూచనగా ఉన్నాడంటే ఊకే ఆషామాషిగా రాదు. అవునా కదమ్మా? ఇక్కడ మీరందరూ చక్కగా పరిశుభ్రంగా కూర్చున్నారు. ఊరికేనే రాదు. అవునా కదమ్మా? చక్కగా 5 గంటలకు మరి లేచి చక్కగా పరిచర్య చేసి
చక్కగా అన్ని క్లీన్ చేసి, చక్కగా తుడిచి, చక్కగా మ్యాట్లు వేసి, అప్పుడు మనం వచ్చి కూర్చుంటే అమ్మయ్య దేవుని మందిరములో ఎంత హ్యాపీగా ఉందో కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యోసేపు కూడా మరి దేవుని స్థానమందున్నాడంటే ఊరుకురికిన రాదు. దేవునిలాగా యోసేపు శ్రమపడ్డాడు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, కొడ ప్రాణముతో కూడా ఉండగలిగాడు. అలాంటి వ్యక్తి ప్రియులారా యోసేపు. నిజంగా మనం గనక అర్థం చేసుకుంటే యోసేపు, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అన్నలు వచ్చి వారి దగ్గర యోసేపు ఏమంటున్నాడంటే, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారు బాగా వినండి అమ్మా. యోసేపును ప్రాణహాని చేసినటువంటి వ్యక్తులందరూ ముందర ఉన్నారు. ఏమోలే అనుకొని ప్రారంభంలో చూశాడు. ఆ తర్వాత రోజుకు యోసేపుకు వారు చేసినటువంటి కీడు, వారు చేసినటువంటి అన్యాయం, వారు చేసినటువంటి అపరాధ దోషం అన్నీ కూడా యోసేపు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. యోసేపుకి ఏమొస్తున్నాయమ్మా? జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా ఎదుటి వారు మనని అంటే, మన దగ్గరికి వారు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గుర్తుండి ఉండక సరే వచ్చారని చెప్పి మనం సహాయం చేస్తాం. అలా సహాయం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏంట్రా బాబు, నేను ఇలా చేస్తా ఉన్నాను, నన్ను ఇలా చేస్తారు కదా వారు అని జ్ఞాపకం వస్తుంది. యోసేపు అలా జ్ఞాపకం వచ్చి వారి ఎదుట నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను ఏం చేసుకున్నాడు? తను తాను అణుచుకుంటున్నాడు. అంటే అణుచుకోవటం అంటే కోపం వస్తుంది కదమ్మా, ఈర్ష్య, పగ, ద్వేషం వస్తుంది కదా. అలా తన్ను తాను అణుచుకుంటున్నాడు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చాతవాని వాడు కాదు ఆయన. ఏమ్మా, బాగా అర్థం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాతవాని వాడు కాదు ఆయన. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అద్భుతాలు ఎన్నో చేశాడు. అవునా కాదమ్మా? కింద ఉన్నారా? ఓకే. ఎన్నో చేశాడు అద్భుతాలు. చనిపోయిన లాజరునే ఏం చేశాడు? లాజరు అనగానే పేత వస్త్రములతో లేపబడ్డాడు. ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు తల్లి? ఎక్కడుందమ్మా వాక్యం? చూడండి ఒకసారి వాక్యం ఎక్కడ. 5 రోజులు. భలేవారు మీరు. దేవునికి మహిమ కలుగు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ బాగా చదవండి. టీవీలు పెట్టుకొని, సెల్ ఫోన్లు పెట్టుకొని, వాట్సాప్, ఫేస్బుక్, ఆ ఇంటి మాట ఈ ఇంటి మాటలు కాదు తల్లే. ఏం చేస్తారు? వాక్యం చదవండి అమ్మ తల్లి. నేను చెప్పే వాక్యము కనుక మీరు హృదయంలో చుచ్చుకొని మార్పు పొందాలంటే, మాకు చదువు రాదు కదా సార్, మా సమస్యలే మాకు ఏదో ఆదివారం వస్తున్నా పోతున్నాం, అది కాదు. అసలు మీరు వాక్యం చెప్పేటట్టు ఉండాలా. మీరు ఎవరైనా అర్థమవుతుందమ్మా? మీరు ఎవరైనా వాక్యం చెప్పేటట్టు ఉండాలా. అట్టిపండు ఒలిచి మీ నోట్లో పెడతా ఉన్నాను, కానీ ఏం ప్రయోజనం ఉంది? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మీకు ఎందుకనంటే ఆసక్తి లేదు. చెప్పండి, ఆసక్తి లేదు. నేను నేర్చుకోవాలి అని ఆసక్తి లేదు. ఎంతసేపు ఉన్న పాటలు పాడాలి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతసేపు ఉన్న పాటలు పాడాలి. వాక్యం కూడా మీ మదిలో పెట్టుకోండి. ఎవరైనా అంటే వెంటనే మదిలో పెట్టుకుంటాం కదా, గుర్తుకొస్తాయి కదా. వాక్యం గుర్తు పెట్టుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు వినండి, యవనస్తుడు 33 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుందమ్మా? ఫుల్ యవన బలం కదా. ఎవరు చెప్పినా వినరు. ఎవరైనా చెప్తే కూడా వాని కూడా పడతాయి. అవునా కదమ్మా? ఎవరైనా చెప్తే తిరిగి వాని కూడా పడతాయి. అంత యవ్వన బలం, అంత పవర్ఫుల్. ఆ స్థితిలో కూడా
యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడంటే చాతకాని వాళ్ళ ఉన్నాడు. అవునా కదమ్మా? తన్ను తాను అరుచుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, నీకున్న కష్టాలు బట్టి నీవు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తే నీవు ఏమైపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. విను, దేవుని వాక్యాన్ని వినండి. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. భర్త అంటాడు, భార్య అంటాది, పిల్లలు అంటారు, తల్లిదండ్రులు అంటారు, అత్తమామలు అంటారు, ఇరుగు పొరుగు వారు అంటారు, దాయాదులు అంటారు. చివరికి నాకు దేవుడే సహాయం చేయలేదని చెప్పి ఏం చేసుకుంటాం? సూసైడ్ చేసుకుంటాం. సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నువ్వు ఇంతవరకు భక్తిగా ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి దశంభాగం ఇచ్చు దేవునికి నమ్మకంగా ఉంటూ ప్రభు బలలో పాలు పంచుకొని నీ ఇష్టానుసారంగా నీ ఆవేదనతో నువ్వు గనక ప్రయాణం చేస్తే నరకానికి వెళుతావు. అది సైతానాత్మ, యెజ్బేల్ ఆత్మ. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఏమైనా చేయగలడు. ఆయన నిండు యవన ప్రాయములో ప్రియులారా ఆయనను కొరడా దెబ్బలు కొడుతుంటే, ఆయన బల్లెపోట్లు పొడుస్తూ ఉంటే, ఆయనను అవమానపరుస్తూ ఉంటే, నీవు నిజంగా నజరేయుడైన యేసువేనా అంటే అవును మీరు అన్నట్టే అని తిరుగు మరలా ఆన్సర్ ఇవ్వలేదు. ఈ రోజు ఒక్క మాట చెప్పమంటే, అవునా కదమ్మా? తల్లులు జాగ్రత్తగా వినండి. పిల్లలు, మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో అదే వినండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. దైవ సేవకుడైనా పెద్దలు ఎవరైనా అడిగితే ఏది అడుగుతున్నాడో అదే సూటిగా మాట్లాడడం నేర్చుకోండి. యేసు ప్రభు వారు అడుగుతా ఉన్నారు, నీవు నజరేయుడైన యేసు అంటే కూడా ఆయన తన్ను తాను అంచుకొని ఏం చేశాడమ్మా? అవును మీరు అన్నట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎందుకు యేసు ప్రభు చెప్పొచ్చు కదా, నేను ఎవరినో మీకు తెలియదా? భూమి మీద నన్ను బంధించు, నన్ను సిలువ వేయక ముందు ఫలానా వీధిలో నేను లేపలేదా? ఫలానా చోట లాజరుని నేను బెత్లెహేములో లేపలేదా? ఏమ్మా, ఫలానా చోట గుడ్డివారిని చూపు పొందలేదా? ఇదిగో నేను యెరూషలేము వీధులలో ఇదిగో నేను సువార్త ప్రకటించలేదా? నన్ను ఎందుకు అడుగుతున్నారు? నీకు తెలియదా అని ప్రశ్నించలేదు యేసు ప్రభు వారు. ఏమన్నాడమ్మా? మీరు అన్నట్లే. అంటే తన్ను తాను అణుచుకుని యేసు ప్రభు వారు మౌని అయిపోయాడు. వినండి ప్రియులారా, నా హృదయ భారం ఏంటంటే మనలో యేసును చూపించాలి. ఏం చూపించాలమ్మా? యేసును చూపించాలి. నీ పౌరుషం కాదు, నీ ఉడుకు రక్తం బ్లడ్ కాదు, నీకున్నటువంటి స్టేటస్ కాదు, నీకున్న ఆవభావాల బలం కాదు, నీకున్నటువంటి జ్ఞానం కాదు, నీకున్నటువంటి తెలివితేటలు కాదు. ప్రియులారా, నువ్వు ఏం చూపించాలంటే నీలో ప్రభువును చూపించగలిగినటువంటి విశ్వాసుడిగా ఉండాలి. యోసేపు దగ్గరికి తన అన్నలు శత్రువులు ప్రియులారా యోసేపును చంపడానికి ప్రాణహత్య చేసేటువంటి అన్నలు 2 సంవత్సరాలు పోషించాడు. ఎంత మంచి మనసు కలిగిన వాడు. ఈరోజు ఒక్కరోజు ఏదైనా చేస్తే పెడితే అత్త మీద కోడాలు, కోడ మీద అత్త, పిల్ల మీద తల్లి, తల్లి మీద పిల్ల. వినో వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఎత్తిపరుచుకోద్దండి. ఒక మానవునిగా, ఒక బాధ్యత కలిగినటువంటి అత్తగా, ఒక బాధ్యత కలిగిన కోడాలుగా, ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, తల్లిగా నువ్వు చెయ్యాలి. యోసేపు ప్రియులారా నిజంగా యేసయ్య స్థానములో ఉండడానికి ఈ వచనములో మనం చూడగలుగుతున్నాం. తన్ను తాను ఏం చేస్తున్నాడమ్మా? అంచుకుంటున్నాడు. ఈరోజు నీ కోపం వస్తే అంచుకో, కోపం వస్తే అంచుకో. ఇక్కడ యోసేపు దొరికినారు అందరు కదా, అప్పుడు ఏం లేదు. యోసేపు వారికంటే చిన్నవాడు, ఎప్పుడు పడితే అప్పుడు పటక్కన తన్నేవాడు. అవునా కదా? అన్న ఊరికనే ఏమైనా చెప్పిన మాట పెరిగేవాడు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది నాకు, ఏమైనా చేయగలడు యోసేపు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు ఇంట్లోనే ఉన్నారు, యోసేపు యొక్క బంగ్లాలో ఉన్నారు. ఎవరు? శత్రువులైన అన్నలు. యోసేపు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు. అవునా కదమ్మా? కానీ యోసేపు ఏ ఆడించలేదు. దేవుని బిడ్డలారా, నీ శత్రువులు దేవుడిని చేతికి చిక్కిస్తే నువ్వేం చేస్తావు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. 2 సంవత్సరాలు యోసేపు తన అన్నలను ఎంతగా ప్రేమించి పోషించాడో చూడండి. రూకాలు డబ్బులు కూడా తీసుకోలేదు. ఆ డబ్బులు తెచ్చిన వాళ్ళ గోనెలో పెట్టి సాగనంపాడు. మరలా వచ్చారు. అప్పుడు ఎందుకు ఇంతగా అణుచుకుంటున్నాడంటే ఈ
చివరి డిసిజన్ యోసేపు చెప్తున్నాడు వారితో. అందుకోసమే తగ్గించుకొని ఏడుస్తూ ఉన్నాడు. తన్ను తాను మరి తగ్గించుకుంటూ, తన్ను తాను అణుచుకుంటూ, దుఃఖాన్ని, బాధ, వేదన, వారు అన్న మాటలన్నీ కూడా ప్రియులారా ఏం చేస్తున్నాడంటే, అక్కడ వాక్యం రాయబడింది ప్రియులారా, ఏం చేస్తున్నాడనంటే యోసేపు తన్ను తాను అణుచుకున్న నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలుసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే ఇంకా యోసేపు చెప్తా ఉన్నాడు, ఇంకా యోసేపు చెప్పడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు యోసేపు వారిని ఏమైనా చేస్తాడు, కానీ ఏం చేయట్లేదు. యోసేపు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వాక్యం వింటున్న నా ప్రియ తల్లి, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఇద్దరు భక్తులు వచ్చారంట. దేవుని సన్నిధికి ఇద్దరు భక్తులు వచ్చారంట. ఒక భక్తుడేమో ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నువ్వు ఏదైనా ఇస్తావు ప్రభు అని చాలా భక్తిగా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడే దిగి వచ్చి ఆ భక్తుడితో మాట్లాడుతున్నాడంట. భక్తా, నీ భక్తికి నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకున్నాడంట. ఫస్ట్ వ్యక్తి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతుంటే ఆ భగవంతుడు దిగి వచ్చి ఆ భక్తునితో మాట్లాడాడంట. ఆ భగవంతుడు అంటాడంట, నీకేం కావాలో చెప్పు భక్తుడా అంటే, ఆ భక్తుడు ఏమంటాడంటే, ఇదిగో నా పక్కన ఉన్నోడి కంటే నాకు రెండంతలి దేవా అని భక్తి చేస్తూ దేవుణ్ణి అడుగుతూ తపస్సు చేస్తున్నాడంట. సరే, నీవు కోరుకున్నట్టే అతనికంటే నీకు రెండంతలు ఇస్తా, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని నేను మెచ్చాను కాబట్టి అతడు కోరుకున్నట్టే, నీ కోరుకున్నట్టే నీకు రెండంతలు అతనికంటే ఇస్తానని దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి చెప్పి వెళ్ళిపోయాడంట. మరలా ఈ వ్యక్తి కూడా, రెండో వ్యక్తి చక్కగా దేవుణ్ణి కొనియాడుతూ ప్రార్థన చేస్తూ భక్తి చేస్తున్నాడంట. ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు దిగి వచ్చి, భక్తుడా నీకేం కావాలో కోరుకో, నీ భక్తిని మెచ్చా నేను, నీ ప్రార్థన మెచ్చా నేను అంటే, ఆ భక్తుడు అంటాడంట, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తుడు అంటాడంట, నాకు ఏదైనా ఇచ్చిన రెండు, నాకేదైనా రెండు ఇచ్చేయి, రెండు తీసుకో, ఏదైనా రెండు ఇచ్చేయి, రెండు తీసుకో ప్రభు, నాకు కలిగినవన్నీలో రెండు తీసేసుకో, నువ్వు నాకు మరలా తిరిగి నాకు రెండు అని దేవుణ్ణి అడుగుతున్నాడంట. అప్పుడు ఆ భగవంతునికి అర్థం కాక, ఏంటి భక్తా రెండు తీసుకో రెండు ఇస్తా అంటున్నావు, వీడు చూస్తే నీకంటే రెండు నాకు కావాలా అంటున్నాడు అని భగవంతునికి అర్థం కాలేదు. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, ఆ భగవంతుడు అంటున్నాడు, ఏమి రెండు తీసుకోవాలి, నీకేమి రెండు ఇవ్వాలి? ఆ భగవంతుడు అడుగుతున్నప్పుడు, ఇదిగో నా రెండు కళ్ళు తీసుకో, నా రెండు చేతులు తీసుకో, నా రెండు కాళ్ళు తీసుకో అని ఆ భక్తుడు ఆ భగవంతుణ్ణి వేడుకున్నాడంట. మరి దేవుడు చెప్పాడు కదా, ఆ భగవంతునికి ఎన్ని కావాలంటమ్మా? ఫస్ట్ భగవంతునికి ఎన్ని కావాలంట? వీనికంటే రెండు కావాలంట. అంటే ఇప్పుడు వానికి ఏమైంది? వీనికి రెండు కళ్ళు లేవు, భగవంతుడు తీసుకుంటాడు. రెండు చేతులు భగవంతుడు తీసుకుంటాడు, రెండు కాళ్ళు కూడా భగవంతుడు తీసుకుంటాడు. వీడు ఇష్టంగా భక్తి చేస్తూ ఉన్నాడు, వీడు ఇష్టంగా విశ్వాసముతో భక్తి చేస్తూ ఉన్నాడు. కానీ మొదటి వాడు ఏం చేశాడు తెలుసా? వీనికంటే నాకు రెండు ఏది ఇచ్చిన అన్నాడంట. మంచిది, వీడికి రెండు కాళ్ళు తీసేసినాను, రెండు కళ్ళు తీసేసినాను, రెండు చేతులు తీసేశాను, కాబట్టి భక్త నీకు కూడా రెండు అడిగినావు కదా, నేనేం చెప్పలే కదా, నువ్వే కోరుకున్నావు కాబట్టి నీకున్న రెండు కళ్ళు ఇచ్చేసాయి, ఇంకా నీకున్న రెండు చేతులు ఇచ్చేసాయి, నీకున్న రెండు కాళ్ళు కూడా ఇచ్చేసాయి అన్నాడంట. అయ్యో ఏంటైతే భక్తుడా నువ్వు అలా చెప్పావు,
నిన్ను ఇలా చెప్పానని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు భగవంతుడు దిగి వచ్చి, నేను మాట ఇచ్చాను భక్తుడా, నీ 2 కాళ్ళు, నీ 2 చేతులు, నీ 2 కళ్ళు చేసేయి. వాడు గుడ్డివాడైపోయాడు, చేతులు లేనివాడైపోయాడు, కాళ్ళు లేనివాడైపోయాడు. ఇప్పుడు దేవుని ప్రజలారా, అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే, దేవునికి మనం ఇష్టపూరితమైనటువంటి స్తుతి నైవేద్యం ఏంటనంటే మన యొక్క ఇష్టపూరితమైనది కాదండి, దేవునికి ఇష్టమైనదిగా మనము చెయ్యాలి. యోసేపు అన్నలు తమకు ఇష్టమైనట్టు చేశారు, అవమానపరచబడ్డారు, శ్రమపరచబడ్డారు. కానీ యోసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకోసమే యోసేపు దేవుని స్థానమందు ఉన్నాడు ప్రియులారా. అందుకోసమే యోసేపు తన్ను తాను అణుచుకుంటూ అక్కడ 2వ వచనంలో అంటాడు, ఏం చేస్తున్నాడంటే, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీలను ఫరో ఇంటి వారందరూ. చూడండి ప్రియులారా, యోసేపు వాడిని చూసి ఏడుస్తున్నాడంట. ఆ ఏడుపులు ఫరో ఇంటి వారందరికీ వినపడ్డాయంట. అంటే ఎంత గట్టిగా ఏడ్చాడో యోసేపు, ఎంత బాధ వ్యక్తపరిచాడో యోసేపు. ప్రియులారా, నిన్ను ఎవరైనా అవమానపరిస్తే, నిన్ను ఎవరైనా గాయపరిస్తే ప్రియులారా, నిజంగా వాస్తవంగా అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా ఆ బాధ, ఆ వేదన, ఆ కషి ప్రియులారా మర్చిపోరు. యోసేపు నిజంగా ఆ బాధ గుర్తుకొచ్చి, ఆ వేదన గుర్తుకొచ్చి యోసేపు ఏడుస్తున్నప్పుడు ఫరో ఇంటి వారందరూ విన్నారంట. అప్పుడు యోసేపు ఏమంటాడు తెలుసా? యోసేపు ఏడ్చి చెప్తున్నాడంట. కొన్ని మనం చెప్పేటప్పుడు మన అన్నదమ్ములకో, మన తోబుట్టిన వారికో, మన తల్లిదండ్రులకో ఏం చెప్తాం తెలుసా? కొన్ని బాధకరమైన విషయాలు. ఒకవేళ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించిన వారు ఏం చెప్తారు తెలుసా? కన్నీరు కారుస్తూ, ఆనంద బాష్పాలు, దుఃఖ బాష్పాలు కారుస్తూ, అన్నా సారీ అన్న, పలానా రోజు నేను ఇలా అన్నాను, నన్ను క్షమించు అన్నప్పుడు దుఃఖం, ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. యోసేపు అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫరో ఇంటి వారందరూ విన్నారంట. అప్పుడు యోసేపు ఏడుస్తూ ఏమంటాడంటే, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి, ఇక్కడ చూడండి యోసేపు అంటున్నాడు, ఇంకా నేనే యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అనగానే మీరేమైపోతారమ్మా? మేము చంపాలనుకున్న వాడు వీడే, ఇదిగో వీడిని మేము కొట్టాం, ఇదిగో వీడిని మేము హత్య చేస్తాం. మొన్న పిల్లరా యోసేపు ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీరికి భయం పుట్టింది. ఎవరికి? అన్నలకు భయం పుట్టింది. అరే యోసేపు చచ్చిపోయాడు అనుకున్నాం, యోసేపు ఆ గోతిలో ఇంకా ధ్వంసమైపోయాడు అనుకున్నాం, వీడేంటరా బాబు, వీడు బ్రతికి, ఇదిగో వీడేనా నిజంగా యోసేపు? ఐగుప్తులో రాజుగా ఉన్నాడు, ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు, అయ్యో మనం ఏమైపోతామని చెప్పి వీరు ఏమైతున్నాడు, దడసిపోతున్నారు, భయపడిపోతున్నారు వీరు అన్నలు. నిజంగా అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ రోజుల్లో, కానీ తప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడ చదివితే రాయబడింది పిల్లరా, అంతటి యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నలారా, మీరు అమ్మివేసినటువంటి యోసేపును నేనే. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఇదిగో మీరు ఐగుప్తునకు అమ్మినటువంటి యోసేపు నేనే అంటున్నాడు. ఇంకా దడబుడుతుంటది వాళ్ళకి తెలుసా? నన్ను కొట్టింది నీవేరా, నాకు గుర్తుంది, నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది నువ్వేరా, నాకు గుర్తుంది, నేను గుర్తుపట్టాను అని అంటే వాడు ఏమైపోతాడు? భయంకరమైన స్థితి వాడి, ఆ పరుగు పందెం. కానీ ఆ మాట యోసేపు అనగానే పిల్లరా అక్కడ ఏమంటాడంటే 5వ వచనం అంటాడు,
వచ్చినట్లు యోసేపు ఉన్నాడు తెలుసా, ఎంత మంచి మనసు చూడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడదు. వండర్ఫుల్, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడమ్మా? అయినను మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడొద్దండి అంటున్నాడు. ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప మనస్సు ఉండాలి. అందుకొరకే యేసు ప్రభువుకు సూచనగా ఉన్నాడు. కొట్టారు, చంపారు ప్రియులారా, అవన్నీ మరలా గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. దేవునికి మహిమ. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిజంగా ఈ పరిస్థితి, ఈ మాటలు ఎవరికి వస్తాయమ్మా? ఇలాంటి మాటలు యోసేపు పలకగలుగుతున్నాడంటే యోసేపులో దేవుని ఆత్మ ఉంది. ఈరోజు దేవుని ఆత్మ కలిగిన వారు దేవునిలాగా ప్రవర్తిస్తారు. దయ్యపు ఆత్మ ఉన్నవారు దయ్యంలాగా ప్రవర్తిస్తారు ప్రియులారా. అందుకొరకే యోసేపు అంటాడు, మీ యొక్క అది మీ సంతాపమునకు పుట్టింపనీయకుడి అంటాడు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా. అన్నలారా, నన్ను మీరు చంపడానికి ప్రయత్నం చేశారే, నన్ను మీరు ఐగుప్తికి అమ్మివేశారే, ఆ యోసేపు నేనే. అయినను మీరు దుఃఖపడొద్దు, మీరు సంతాపం చెందొద్దండి. అయితే ఏమంట? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. మీ ప్రాణరక్షణ కొరకంట. ఎవరి ప్రాణరక్షణ కొరకంటమ్మా? యోసేపు తండ్రి, యోసేపు అన్నలు, యోసేపు అన్నల భార్యలు, వారి పిల్లల ప్రాణరక్షణ కొరకై దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. అందుకొరకే యోసేపు అలా కొట్టబడ్డాడు, అలా అవమానపరచబడ్డాడు, అలా గాయపరచబడ్డాడు, అలా గోతిలోనికి పడేయబడ్డాడు, అలా అమ్మివేయబడ్డాడు, అలా అవమానపరచబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అందుకోసమే వీరికేమొచ్చింది? యోసేపు అన్నలకు ప్రాణరక్షణ. చెప్పండమ్మా. ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందే పంపించను. ప్రియులారా, అట్ ద సేమ్ టైం నేను ముగిస్తాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు తన తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదికి, ప్రియులారా, ఇదిగో మనం బ్రతికి ఉండినప్పుడే ప్రియులారా, మన కొరకు ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదికి మన ప్రాణరక్షణ కొరకు పంపబడ్డాడు. పంపబడినటువంటి కుమారుడే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆమేన్, ఆమేన్. యోసేపు కూడా తమ యొక్క అన్నలు, తమ తండ్రి వారి ప్రాణరక్షణ కొరకే అమ్మివేయబడ్డాడు. ముందుగా ఐగుప్తు దేశానికి పంపబడ్డాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదికి నా ప్రాణరక్షణ కొరకే ఆయన కల్వరి సిలువలో యజ్ఞము కాకమునిపే ప్రియులారా ఈ భూమి మీదికి శరీరధారిగా వాక్యమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ప్రియులారా కన్య గర్భమందు ఈ లోకములో మనందరి ప్రాణరక్షణ కొరకు మనకంటే ముందుగా తన ప్రియ కుమారుడిని భూమి మీదికి పంపించును. హల్లెలూయా. నిజమా అబద్ధమా? నిజం కదా. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు కూడా అదే అంటున్నాడు, అన్నలారా మీ ప్రాణరక్షణ కొరకు దేవుడును ముందుగా పంపించునంటాడు. 2వ వచనములో 6వ వచనం, 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు, ఇంకా 5 సంవత్సరములు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును
శ్రేషముగా నిలుపుటకును. హల్లెలూయా. ఏమంటమ్మా? శేషం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియులారా. ఈ బ్రతుకు కాదు, మన శేషం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి వీడి ఎలాగైతే ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తండ్రి కుడిప్రాక్షమున కూర్చున్నాడో, ఎందరైతే భూమి మీద యేసుని నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొంది రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోయి ప్రియులారా ఆయన నిత్యత్వములోనికి కొనిపోబడుతారు. ఇది సత్యం, ఇది వాస్తవం ప్రియులారా. అది పరలోకం మనందరికీ శేషం. ఈ లోకములో మనం చనిపోయిన తర్వాత మన పిల్లలకి ఏమి ఇచ్చినామంటే శేషం. ఇదిగో పలానా చోట 2 సెంట్లు పొలం, పలానా చోట బంగారు, పలానా చోట ఇంత డబ్బు అని ఈ శేషం పెట్టానని చెప్తూ ఉంటాం. లేదంటే నా తరువాత ఇదిగో నా పిల్లలు శేషం అంటారు. అందుకోసమే చనిపోయిన వారిని ఏమంటామంటే కీర్తిశేషులు అంటాం. ఏంటమ్మా? కీర్తిశేషులు అంటాం. కీర్తిశేషులు అంటే ఎవరిని అంటామంటే ప్రియులారా, వివాహమై పిల్లలు పుట్టినటువంటి వారిని కీర్తిశేషులు అంటారు. చిన్నపిల్లలు మాత్రం కీర్తిశేషులు అనరు. వారు దేవుని సమానులు. అర్థమవుతుందమ్మా? వారు దేవుని సమానులు వారు. కాబట్టి వారు చనిపోతే ప్రియులారా నేరుగా దేవుడు వారిని తీసుకుంటాడు పరలోకానికి ప్రియులారా. అందుకోసమే ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ యోసేపు ఏమంటాడనంటే, అయ్యా ఇదిగో ఇక 2 సంవత్సరాలు కరువైపోయింది, 5 సంవత్సరాలు మిగిలింది, నేల మీద సేద్యం ఉండదు, దుక్కి దున్నరు, విత్తనం ఉండదు, వాన కురవదు. అయితే ఇదిగో మిమ్మును ఆశ్చర్యముగా రక్షించే దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు యోసేపుకు మనసు ఇచ్చాడో. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ప్రియులారా, స్త్రీలైన వారు, దేవుని నమ్మిన వారు, పురుషులైన వారు, స్త్రీలైన వారు, యోసేపు లాంటి ప్రార్థనా జీవితం, యోసేపు లాంటి ఆత్మీయ జీవితం, యోసేపు లాంటి మనస్సు ప్రియులారా మనం కలిగి ఉంటే సమాజం ఎంత బాగుంటుంది, మన కుటుంబం ఎంత బాగుంటుంది, మన యొక్క గోత్రపు వారు ఎంత బాగుంటారు, మన సమాజం ఎంత బాగుంటుంది. యోసేపు ఎంత మంచి మనసు కలిగిన వాడు. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యోసేపు అందుకొరకే అంతగా దీవించబడ్డాడు. ఆమేన్. నువ్వు దీవించబడాలి అని అంటే ప్రియులారా, యోసేపు లాంటి మనస్సు కలిగి ఉంటే నువ్వు తప్పక దీవింపబడతావు. నువ్వెన్ని మార్లు నేను దీవింపడాలని ఆతృత పడినా అవి నీకు దొరకవు. అందుకోసమే యాకోబు పత్రికలు అంటాడు, మీరు అడుగుదురు కానీ మీ సుఖభోగముల నిమిత్తము మీరు అడుగుతున్నారు, అందుకోసమే అవి మీరు పొందలేకపోతున్నారు. మీరు అడుగుతున్నారు దురుద్దేశముతో, అందుకోసమే అవి మీకు దొరకట్లేదు అంటాడు. యెషయా గ్రంథములు అంటాడు, ఇదిగో మీ సుఖభోగముల నిమిత్తమై అడుగుతున్నారు అంటాడు. ఇదిగో మీ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉందంటాడు. ఈరోజు నీ హృదయం దేవుని దూరముగా ఉందేమో, దేవుని మనస్సు నీ హృదయానికి ఆకర్షించలేదేమో. ఇన్ని రోజులు ప్రభుని నమ్ముకున్నావు, ఇన్ని రోజులు బాప్తిసం తీసుకున్నావు, ఇన్ని రోజులు చర్చికి వస్తూ ఉన్నావు, నీ హృదయము దేవుని హృదయానికి సత్సంబంధంగా లేదేమో. నీవు ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయము దేవుని హృదయముగా మార్చబడును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించును గాక. మిగతా భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం ప్రియులారా.